అందరికీ నమస్తే. నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పుష్పలత, శ్రీకాకుళం అమ్మాయి, తెలంగాణ కోడలు. నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట నొక్కేశారనుకోండి, నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మాల్దీవ్స్ వెళ్తున్నానని చెప్పాను కదా, ఇంకా భద్రాచలం నుంచి హైదరాబాద్కి బస్సు అనమాట. హైదరాబాద్ నుంచి ఫ్లైట్, భద్రాచలం టు హైదరాబాద్కి బస్సు రిజర్వేషన్ చేయించుకున్నాము. ఇంకా బస్ స్టాండ్లో బస్ కోసం టైం ఉందనేసి అలా వెయిట్ చేస్తున్నాం అనమాట. బస్ అయితే వచ్చేసి రెడీగా ఉందన్నమాట. భద్రాచలం నుంచి 3:30కి స్టార్ట్ అవుతుంది. వచ్చిన తర్వాత ఇంకా అందరం బస్సు ఎక్కేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నాము. ఈ సూపర్ లగ్జరీ బస్సు కింద అంతా సీటింగు, పైన బెర్తులు అనమాట. కింద సీటింగ్ అంతా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది, కానీ పైన బెర్తులన్నీ ఖాళీగా ఉన్నాయి. డే టైం కదా, ఎక్కువ శాతం ఎవరు బెర్తులు రిజర్వేషన్ చేయించుకోరు కదా. ఇంకా కాసేపు అయితే మా పిల్లలిద్దరిని ఎక్కించేద్దాం, ఖాళీగా ఉంది కదా ఆడుకుంటారని అయితే అనుకున్నాను. ఇంకా బస్సు స్టార్ట్ అయిపోతుంది. మా మ్యాంకోగాడు విండోస్ నుంచి చూసి బాగా చెప్తున్నాడు. మా అత్తయ్య మమ్మల్ని ఎక్కించడానికి బస్ స్టాండ్కి వచ్చారనమాట. నేను కనపడట్లేదురా అంటే, లేదు మమ్మీ నానమ్మ కనిపిస్తుంది అనేసి విండోస్ నుంచి బాగా చెప్తున్నాడు. ఇంకిద్దరు బాయ్ చెప్పేసిన తర్వాత పక్కనే కూర్చున్నారు. ఇంకా స్టార్ట్ చేస్తారండి ముచ్చట్లు. హైదరాబాద్ కదా కాదు కదా, మాల్దీవ్స్ వెళ్ళేంత వరకు తరగవనుకోండి. ఇంకా బస్సు ఎక్కి కొద్దిసేపు అయిందో లేదో చల్లగా తాగడానికి వాటర్ బాటిల్ ఒకటి, తినడానికి ఏదో ఒక ప్యాకెట్ ఇచ్చారు. దాని మీద కూడా TSRTC అనేసి ప్రింట్ చేసుకున్నారు. ఇంక ఇచ్చిందే లేటు. మా స్నూపీ అయితే ఏముందో ఓపెన్ చేసి తినేద్దాం అనేసి గబగబా ఓపెన్ చేసేసింది. ఓపెన్ చేస్తే అందులో ఒక మిక్సర్ ప్యాకెట్ లాంటిది ఒకటి ఉంది. అంటే స్టిక్స్ లాగా ఉంటాయి కదండి, అలాంటి మిక్సర్ ప్యాకెట్ ఒకటి, ఒక కుర్కురే ప్యాకెట్ ఉంది. కుర్కురే ప్యాకెట్ చిన్న బాల్స్ లాగా ఉన్నాయి. అది బాగా నచ్చిందంట మా స్నూపీకి. నా ప్యాకెట్ దాని ప్యాకెట్ రెండు తినేసింది. ఇంకా చిన్న ప్యాకెట్లో బూందీతో చేసిన స్వీట్ ఒకటి ఉంది. ఇంకా ముగ్గురం అయితే కూర్చొని తినేసాం. తిన్నదే లేటు. ఇద్దరైతే పైకి ఎక్కేశారు. బస్సు ఎక్కిన కాంచి పైనే ఉన్నారు అనుకోండి. పైనంతా బెర్తులు ఖాళీగా ఉన్నాయని చెప్పాను కదా, ఇద్దరు పైకి వెళ్ళి సెటిల్ అయిపోయారు. అయితే భద్రాచలంలో 3:30కి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వెళ్ళేసరికి 9:30 అయిద్ది అన్నారు. కానీ బస్సు అయితే బాగా లేట్ అయిపోయింది. అదేంటో కానీ మేము ఎప్పుడు ప్రయాణం చేసినా ఇంతే అవుతుంది. లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి శ్రీకాకుళం వెళ్ళినప్పుడు కూడా ఇంతే, బస్సు బాగా లేట్ అయిపోయింది. హైదరాబాద్ వెళ్ళేసరికి 12 అయిపోయింది. ఇంకా హైదరాబాద్లో 12ంటికి అయితే దిగిపోయాము. ఇంకా హైదరాబాద్లో దిగేసరికి 12 అయిపోయింది. ఆ రోజు నైట్ మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండిపోయాము. తర్వాత రోజు సాటర్డే, సండే పొద్దున్న 6:50కి హైదరాబాద్ నుంచి ముంబైకి ఫ్లైట్ అనమాట. ఇంకా సాటర్డే అంతా రెస్ట్ తీసుకొని సండే ఎర్లీ మార్నింగ్ కాబట్టి 2ంటికే లేచి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి క్యాబ్ బుక్ చేసుకొని 3 నుంచే బయలుదేరిపోయాము. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్టు గంట జర్నీ ఉంటుందన్నమాట. హైదరాబాద్ నుంచి ముంబైకి 6:50కి ఫ్లైట్ కాబట్టి 3కి బయలుదేరితే ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి 4:30 అయింది. ఇంకా చెకింగ్లో అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఒక గంట ముందే బయలుదేరి వెళ్ళామన్నమాట.
ఎయిర్పోర్ట్లోకి ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే లగేజ్ వేసేయాలి కాబట్టి లగేజ్ వేసే దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ హైదరాబాద్లో లగేజ్ వేస్తే మళ్ళీ మాలేలో తీసుకోవాల్సిందే. ముంబైలో దిగిన తర్వాత మనకి లగేజ్ తీసుకునే అవసరం లేదనమాట. దిగాక డైరెక్ట్ మళ్ళీ వేరే ఫ్లైట్ ఎక్కేయడమే. పాస్పోర్ట్ చెకింగ్లు, బోర్డింగ్ పాస్లు కూడా ఇచ్చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఇమిగో చెకింగ్ కూడా ఉంటుందండి. ఫ్లైట్ టైమింగ్స్కి 24 అవర్స్ ముందు మనం ఆన్లైన్లో ఇమిగ్రేషన్ ఫిల్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇమిగో చెక్ చేస్తారు. హైదరాబాద్ టు ముంబైయే కాకుండా ముంబై నుంచి మాలే కూడా ఇక్కడే మనకి బోర్డింగ్ పాస్లు కూడా ఇచ్చేస్తారు. లోపలికి వెళ్ళి క్యూలో నిల్చున్నాము చెకింగ్ కోసము. పాస్పోర్ట్ చెకింగ్, బోర్డింగ్ పాస్లు, ఇమిగో చెకింగ్ కూడా అయిపోయింది. ఇక్కడైతే హోటల్ బుకింగ్ అయితే ఖచ్చితంగా అడుగుతారండి. ఎందుకంటే మనం గెస్ట్లాగా వస్తున్నాం కాబట్టి హోటల్ బుకింగ్ మనం ఖచ్చితంగా చూపించాలి, లేకపోతే అలౌ చేయరు. బోర్డింగ్ పాస్లు కూడా ఇచ్చేశారు. గేట్ నెంబర్ 20 దగ్గర ఫ్లైట్ ఆగిద్దని చెప్పారు. ఇంకా గేట్ నెంబర్ 20 దగ్గరికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. గేట్ నెంబర్ 20 దగ్గర అయితే వచ్చి కూర్చున్నాము. ఆ పక్కనే శాండ్విచ్లు, బర్గర్లు, కేక్స్ ఏవేవో ఉన్నాయన్నమాట. ఇంక మ్యాంగో గాడు చూసి నేను కూడా తింటాను మమ్మీ అన్నాడు. ఏం కావాలని అడిగితే తందూరి చికెన్ శాండ్విచ్ అడిగాడు. అప్పుడు టైం వచ్చేసి 4:30 అయింది పొద్దున్నే. ఇంత పొద్దున్నే ఏం తింటావారంటే లేదు నాకు అదే కావాలంటే వాడి కోసం అయితే తందూరి శాండ్విచ్ ప్రిపేర్ చేయించాను. మనకు అంత ఎర్లీ మార్నింగ్ చికెన్, నాన్ వెజ్ అంత తినబుద్ధి కాదు కదా, అందుకనేసే వద్దంటే లేదు నేను తింటా అన్నాడు. ఓకే అని చెప్పేసి వాడి కోసం అయితే ప్రిపేర్ చేయించాను. ఈ లోపల నీకు వచ్చేసి కాఫీ తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళి నా కోసం అయితే కాఫీ తీసుకొచ్చాడు. ఇద్దరికి ఆ చికెన్ తందూరి శాండ్విచ్ని ఆఫ్ చేసి ఇచ్చేసాను. నేనైతే కాఫీతో సరిపెట్టుకున్నాను. నాకు తింటామని అడిగితే వామ్మో అంత పొద్దున్నే మనకి నాన్ వెజ్లు అవి ఎక్కువ, నాన్ వెజ్ తినాలంటే కొంచెం ఒక 1 o'clock అయినా దాటాలి అనేసి వాళ్ళిద్దరితో తినిపించేశాను. నేను కాఫీ తాగేసి మా పిల్లలిద్దరూ శాండ్విచ్ తినేసిన తర్వాత వెళ్ళి ఒక 1/2 hour అలా కూర్చున్నామో లేదో బోర్డింగ్ ఇచ్చేశారు. ఇంకా బోర్డింగ్ టైం అయిపోయింది అనేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. మా బోర్డింగ్ పాసుల మీద మా టికెట్స్ సీట్ నెంబర్లు కూడా ఇచ్చేసారనమాట. ముగ్గురు కూడా 3A, 3B, 3C లైన్గా వచ్చాయి. టికెట్ బుక్ చేసుకునేటప్పుడే సీట్లు కూడా బుక్ చేసుకున్నాము. ముగ్గురం కూడా వెళ్ళి మా ప్లేసెస్లో అయితే కూర్చుడిపోయాము. మా స్నూపీ వచ్చేసి ఎయిర్ హోస్టర్కి హాయ్ చెప్పలేదనేసి వెళ్ళి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అని చెప్పేసి వచ్చింది. ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ టైం అయిపోతుంది అనేసి డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే చేసేశారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు భయం వేసిద్ది, భయపడతారు అన్నారు కానీ మాకైతే ఏం భయం అనిపించలేదండి. ఎంజాయ్ చేసాం, ఫుల్గా ఎంజాయ్ చేసాం ముగ్గురం కూడా.
ఫ్లైట్ బాగా పైకి వెళ్ళిపోయిన తర్వాత కింద ఉన్న బిల్డింగ్లన్నీ చూసారు కదా ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో, అవన్నీ బిల్డింగుల్లో కనిపించట్లేదు, చెత్త కుప్పలా కనిపిస్తుంది అనమాట. కొంత హైట్కి ఫ్లైట్ వెళ్ళిపోయిన తర్వాత మనకైతే వెళ్ళినట్టు అనిపించదు, అలా అక్కడ తీసుకెళ్ళి ఆపేసారేమని అనిపిస్తుంది. ముంబై ఎయిర్పోర్ట్లో అయితే దిగిపోయాము. ఎయిర్పోర్ట్లో దిగి లోపలికి వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళి ఇప్పుడు టెర్మినల్ చేంజ్ అవ్వాలన్నమాట. మనం వెళ్ళేది డొమెస్టిక్ అయితే టెర్మినల్ చేంజ్ అయ్యే అవసరం లేదు, కానీ వెళ్ళేది ఇంటర్నేషనల్ కాబట్టి టెర్మినల్ 1 నుంచి టెర్మినల్ 2కి చేంజ్ అవ్వాలి. అక్కడ కిందకి వెళ్ళిన తర్వాత ఫ్రీ బస్సులు ఉంటాయి, అవి ఎక్కేస్తే టెర్మినల్ 2కి అయితే బస్సులో తీసుకెళ్ళిపోతారు. ఆల్రెడీ మనకి అక్కడే హైదరాబాద్లోనే ముంబై టు మాలేకి బోర్డింగ్ పాస్లు కూడా ఇచ్చేశారు కాబట్టి ప్రాబ్లం లేదనమాట. ఒక్కోసారి కిందకు వచ్చిన తర్వాత క్యాబ్స్ ఉంటాయి, ఆ క్యాబ్స్ వాళ్ళు టెర్మినల్ 2కి తీసుకెళ్తామంటారు. మనకి క్యాబ్స్ ఎక్కే అవసరం లేదండి, కింద బోల్డ్ అని ఫ్రీ బస్సులు ఉంటాయన్నమాట, ఎక్కితే తీసుకొచ్చేస్తారు. ఒకవేళ మనకి ఫ్లైట్కి టైం అయిపోతుంది, టైం లేదనుకుంటే క్యాబ్ ఎక్కేసి మనం టెర్మినల్ 2కి చేంజ్ అవ్వచ్చు అనమాట. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, బస్సులు ఉండవు అనుకొని క్యాబ్లు ఎక్కేసి వస్తారు. నాకు కూడా అలాగే అయింది, కింద దిగిన వెంబటే క్యాబ్స్ ఉండేసరికి ఏమో బస్సులు ఉండవేమో, ఈ క్యాబ్లో ఎక్కి టెర్మినల్ 2కి చేంజ్ అవ్వాలేమో అనుకున్నాను. తర్వాత అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పి మనకి ఏమీ అవసరం లేదు, ఫ్రీగా మనకు అక్కడ బస్సులో తీసుకెళ్తారు కదా, ఎందుకు క్యాబ్స్లో వెళ్ళడం అని అన్నారు. ఇంకా నాకు అప్పటికే ఫ్లైట్కి ఇంకా చాలా టైం ఉందన్నమాట. ఇంకెందుకు అనేసి ఆ పక్కన ఫ్రీ బస్సులు ఉంటే అవి ఎక్కేసి టెర్మినల్ 1 నుంచి టెర్మినల్ 2కి చేంజ్ అయిపోతున్నాము. ముంబై నుంచి ఎప్పుడు ట్రావెల్ చేయలేదన్నమాట, ఇదే ఫస్ట్ టైము. ఇప్పుడైతే ఎలా ట్రావెల్ చేయాలో తెలుసుకున్నాను కాబట్టి నెక్స్ట్ టైం ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట. ఎయిర్పోర్ట్ లోపలికైతే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాత మాలే ఫ్లైట్లు వచ్చేసి గేట్ నెంబర్ 70 దగ్గర అని చెప్పారు. గేట్ నెంబర్ 70 దగ్గరికి వెళ్ళేసరికి చాలా టైం పట్టింది. ఆ చివరికి ఉందనమాట, నడుచుకుంటూ వెళ్ళేసరికి 20 మినిట్స్ పట్టిందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గ్లాసుల్లోంచి మా మ్యాంకోగాడు ఆ ఫ్లైట్లు కనిపిస్తున్నాయని చూస్తున్నాడు. ఫస్ట్ అయితే మా స్నూపీ భయపడింది చూడడానికి, ఏం కాదు దగ్గరికి వెళ్ళి చూడంటే అది కూడా వెళ్ళి చూస్తుందనమాట. మాలే ఫ్లైట్ వచ్చేసి 10:30 అని ఉంది, 9:30 నుంచి ఇక్కడ బోర్డింగ్ స్టార్ట్ చేసేసారు. ఎందుకంటే అందరు ఎక్కిన తర్వాత వాళ్ళు కూడా అన్నీ సెట్ చేసుకోవాలి కదా అనేసి. ఇక్కడ కూడా పాస్పోర్ట్ చెకింగ్, ఇమిగ్రేషను, హోటల్ బుకింగ్ చెకింగ్ అన్నీ ఉంటాయి. అన్నీ చెక్ చేశాక పాస్పోర్ట్ మీద స్టాంప్ వేసేసి లోపలికి పంపించేస్తారు. ఈ ఫ్లైట్లో కూడా సీట్ నెంబర్లు ముందే టికెట్లు బుక్ చేసినప్పుడే బుక్ చేసుకున్నాము. 3A, 3B, 3C వచ్చాయి. ఫస్ట్ ఫ్లైట్లో మా స్నూపీ విండో సైడ్ తీసుకుంది. ఈ ఫ్లైట్లో వచ్చేసి మా మ్యాంకోగాడు విండో సైడ్ తీసుకున్నాడు. ఈ 2 ఫ్లైట్లలో కూడా మిడిల్లో నేను కూర్చుడిపోయాను అనమాట.
స్టార్ట్ అయిపోయిందండి. పొద్దున్న ఎప్పుడో 2కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయాం కదా. ఇప్పుడైతే టైము ఆల్మోస్ట్ 11:30 అయిపోతుంది. మా పిల్లలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చికెన్ శాండ్విచ్లని ఏవో ఒకటి తిన్నారులే కానీ నేను జస్ట్ ఆ కాఫీతోనే అలాగ ఉండిపోయాను. అయితే మా ఆయన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేటప్పుడే వెజ్ మీల్స్ను చికెన్ శాండ్విచ్ ఆర్డర్ చేశారంట. ఫ్లైట్లో ఏమైనా ఆర్డర్ చేయొచ్చు కానీ ఫుడ్ మాత్రం ఆర్డర్ చేయకూడదండి. తీసుకునే డబ్బులు తీసుకుంటారులే కానీ ఫుడ్ అయితే మంచిగా ఇవ్వరు. నేను వచ్చేసి వెజ్ మీల్స్ ఆర్డర్ చేశామని అడిగితే వాళ్ళేమో లేదు వెజ్ శాండ్విచ్ ఆర్డర్ చేశారని చెప్తున్నారు. నేను చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అనమాట. ఇంకేం చేస్తాము, ఏదో ఒకటి అది కూడా ఇవ్వకుండా పోతుందేమోననేసి ఇచ్చినవే వెజ్ శాండ్విచ్ చికెన్ శాండ్విచ్ 2 అయితే తీసుకున్నాము. ఏది లేకుండా ఏదో ఒకటి ఉండడం నయం కదనేసి 2 తీసుకున్నాము. ఇంకో 10 నిమిషాల్లో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయి మా ఆయన దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వరకు చేసిన జర్నీ ఒక ఎత్తు అయితే మాల్దీవ్స్లో ల్యాండ్ అయ్యేటప్పుడు ఇంకో ఎత్తు అనమాట. పైనుంచి చూస్తుంటే కింద సముద్రంలో చిన్న చిన్న రిసార్ట్స్ భలేగుంటాయి అనమాట చూడ్డానికి. మాల్దీవ్స్ వచ్చేటప్పుడు ఏదైనా మిస్ అవ్వచ్చు కానీ ల్యాండ్ అయ్యేటప్పుడు మాత్రం అస్సలు మిస్ కాకుండా చూడాలి. ఫైనల్గా మాలే ఎయిర్పోర్ట్లో అయితే దిగిపోయాము. ఫస్ట్ చెకింగ్ కూడా మాదే. మా ఆయన దగ్గరికి వెళ్తున్నాం అనేసి ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నామన్నమాట. లోపలికి వెళ్ళాక పాస్పోర్ట్ మీద స్టాంప్ వేసేసి బయటికి పంపించేశారు. ఇప్పటికే లాంగ్ వీడియో అయిపోయింది కదా. నెక్స్ట్ వీడియోలో ఎయిర్పోర్ట్ నుంచి రిసార్ట్కి ఎలా వెళ్తామో చూపించేస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.